ఓకే, సో ఇప్పుడు సరదాగా కామెడీ స్కిట్ కావాలి మనకి కదా. సో చమ్మక్ చంద్రని ఒకసారి పిలిస్తే వీళ్ళందరి బ్యాటరీలు మళ్ళీ రీఛార్జ్ చేస్తాడని నాకు గ్యారంటీ ఉంది. రైట్, సో మీ అందరి కోసం చమ్మక్ చంద్ర అండ్ హిస్ టీమ్. సో ఇప్పుడు నేను ఒక డాక్టర్ని. చిన్నప్పుడు నేను చిన్న విషయాలకు నవ్వుతుండేవాడిని. మా నాన్న చూసి మాట్లాడితే నవ్వుతున్నావు ఏంట్రా నువ్వు, ఇంకోసారి నవ్వామనుకోని పళ్ళు రాలగొడతాను ఏమనుకుంటున్నావు అన్నాడు. అప్పుడే ఫిక్స్ అయ్యా, నేను పెద్ద అయిన తర్వాత పళ్ళ రాలగొట్టే డాక్టర్ నవ్వాలని. అందుకే ఈరోజు డెంటిస్ట్ అయ్యా. నా పళ్ళ సెట్టు ఆ డాక్టరు ఒక్కొక్క పళ్ళు పీకుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ పీకేవాడికి తెలుస్తుంది. అది మన డిపార్ట్మెంట్. సార్ మీరు పళ్ళ డాక్టరేనా? కాదు, పశువుల డాక్టర్. పశువుల డాక్టరా? పళ్ళ డాక్టరే ఉండి జోకులు వేస్తారేంటి సార్? ఇంతమంది కూర్చుంటే జోకులు లేక ఇడ్లీ ఏమంటావా, చపాతీ ఏమంటావా, లేకపోతే ఆమ్లెట్ ఏమంటారు నా పళ్ళ సెట్టు? వెయ్ ఆమ్లెట్ వెయ్. నా బాధలో నేను వస్తే ఆమ్లెట్ వేయాలా, పెసరట్ వేయాలా, బజ్జీలు అడుగుతావా నువ్వు? వెయ్ రా వెయ్, నువ్వు ఆమ్లెట్ వేయాలి, నేను తినాలి. సరే గుడ్లు తీసుకురా. మీకు దండం పెడతాను సార్, మీతో లాయర్లే వాదించలేరు, నేనేం వాదించాను సార్. సార్ పన్నులో పురుగేదో పోయినట్టుంది, కొంచెం చూడండి సార్. పన్నులో పురుగు పోయిందా? పురుగు అంత పైకి ఎక్కేంత వరకు ఏం చేస్తున్నావు నా పళ్ళ సెట్టు? నువ్వు ఫుల్గా తాగడం అని నోరు తెరుచుకొని పడుకోవడం. పురుగులు, దోమలు, ఈగలు, మేక ఏం చేస్తారన్న పళ్ళ సెట్టు? జనాలకి ఈ మధ్యలో అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. నోట్లో పళ్ళు ఉన్న పళ్ళనే కాపాడుకోలేకపోతున్నారు, పక్కనున్న పెళ్ళాన్ని కాపాడతారన్న పళ్ళ సెట్ మీరు. సార్ మీకు దండం పెడతాను సార్, కొంచెం నొప్పిగా ఉంది చూడండి సార్. ఒకసారి నోరు తెరు. ఏం తిన్నావు నిన్న? అరటిపళ్ళు. ఎంత డజన్? 30 రూపాయలు. ఆ దరిద్రుడు నాకు 50 రూపాయలకి ఇచ్చాడాడు. అయితే నన్నేం చేయమంటారు సార్? 20 రూపాయలు ఎక్క దొబ్బేశాడు ఆ దరిద్రుడు నా దగ్గర, పళ్ళ సెట్ కాడు. నేను పళ్ళ గురించి మాట్లాడుతుంటే అరటిపళ్ళ గురించి మాట్లాడతారేంటి సార్? సార్ మీకు దండం పెడతాను సార్, పోలేదో పడినట్టుంది, కొంచెం సిమెంట్ వేయండి సార్. సిమెంట్, ఇసుక, ఈ పిల్లర్ లేపు, బిల్డింగ్లు కొట్టాను మేస్త్రి అనుకుంటున్నారు నా పళ్ళ సెట్టు. పళ్ళ డాక్టర్ రా. సార్ నేను అలా అనలేదు సార్, హోలేదో పడినట్టుంది, కొంచెం ముయ్యమని చెప్తున్నాను సార్. హోల్ ముయ్యాలా? బయట పోయినా మ్యాన్ హోల్ లో బొచ్చాడు మంది పడుతున్నారు. ఆ హోల్ కొంటే పెద్ద హోల్ ఏం కాదు నా పళ్ళ సెట్. అసలు మనిషివేనా నువ్వు? మనిషివేనా? డాక్టర్ లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? నా నొప్పితో నేను వస్తే ఏదేదో మాట్లాడతావా నువ్వు? పిచ్చెక్కుతుంది నాకు, నొప్పితో పిచ్చెక్కుతుంది. వీడికి పళ్ళలో ఉన్న పురుగు తలకెక్కినట్టుంది పాపం వీడికి. ఒక్క నిమిషం, నీకు పళ్ళలో హోల్ ఎలా పడింది? సార్ ఒక రోజు మా ఆవిడ ఒంటింట్లో ఉన్నప్పుడు భయపెడదామని వెనకాల నుంచి వెళ్ళి ఇలాగే భయపడింది సార్. తన చేతిలో ఉన్న అట్లకర్రతో పళ్ళ మీద పడేదమని కొట్టింది సార్. పెళ్ళంతో ఆటలాడతా, పెళ్ళంతో తన్నులు తినడం, పళ్ళు విరుగొట్టుకోవడం, నా దగ్గర పరిగెత్తుకొని రావడం. ఈ మధ్యలో ఇలాంటి కేసులు ఎక్కువైపోయాయి నా పళ్ళ సెట్టు. ఇంతకు ముందు 60, 70, 80 ఏళ్ళకి పళ్ళు రాలే. ఈ మధ్యలో పెళ్ళైన ప్రతి మగాడి పళ్ళు రాలిపోతుంది నా పళ్ళ సెట్టు. ఏంటో మరి నీ టార్చర్ కన్నా ఈ పట్టి నొప్పే బెటర్ రా. అబ్బా డాక్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నావురా? అంటే కొంచెం పంటి నొప్పిగా ఉంది. నీకు దండం పెడతాను రా, వాడి దగ్గరికి వెళ్ళకరా. వాడు పంటి గురించి తప్ప ప్రపంచం గురించి మాట్లాడతారా? వద్దురా.